గత వారం రోజులుగా జగిత్యాల జిల్లాలో ఇదే 20 సంవత్సరాల ఒక అమ్మాయి, తన పేరు వైష్ణవి, యూట్యూబర్, వాళ్ళ భర్తను కూడా ఇదే విధంగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఈరోజు నాన్న వాళ్ళ ఇంట్లో మనోవేదన చెంది వాళ్ళ అత్తింటి వాళ్ళ ఇంట్లో ఎంతోమందిని, అలాగే ఈరోజు పెళ్లి చేసుకొని అత్తరింట్లోన వెళ్ళి సుఖంగా ఉండాలనుకొని వెళ్తారు. కానీ వాళ్ళు పడినటువంటి కష్టాలన్నిటికీ వీళ్ళు వాళ్ళ ఆశలు కళ్ళు అన్నీ చెదిరిపోయి తను చంపేశారు. ఈరోజు ఆ హరిబాబు అనే వ్యక్తి చంపేశారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిగి ప్రతి ఒక్కరూ ఇలాంటి సంఘటనల్ని స్పందిస్తున్నారు. కానీ ఇటువంటి సంఘటన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటువంటి సంఘటన మన శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుంటే ఏ ఒక్క వ్యక్తి కూడా స్పందించకపోవడం చాలా దుర్మార్గం. దీని మీద ఖచ్చితంగా స్పందించాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్పందించాలని ఈ రోజుగా ఆ కాలనీ వాజ్గా నేను మాట్లాడుతున్నాను.